మాజీ ఎంపీ సాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైంది. తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు తేల్చి చెప్పారు. కూటమి కొనసాగితే జగన్కు అధికారం సాధ్యం కాదన్నారు. అదేవిధంగా కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్కు అధికారం దక్కదని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంను టార్గెట్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు అంటూని ఓ కీలక సంకేతమిచ్చారు. దీంతో సాయిరెడ్డి భవిష్యత్తు ప్రణాళికపై క్లారిటీ వస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు స్వస్తి చెప్పలేదని స్పష్టం చేశారు. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తానని తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరనని ట్విస్ట్ ఇచ్చారు. అదే సమయంలో జగన్ తిరిగి అధికారంలోకి రావాలంటే కూటమి కొనసాగితే కష్టమని, కూటమిని దెబ్బతీసే విధంగా వ్యూహాలు, రాజకీయ ఆలోచనలు ఇచ్చే జగన్ కోటరీ లేరని వ్యాఖ్యానించారు. కూటమి కోటరీ కారణంగా జగన్కు అధికారం దక్కదంటూ ఆసక్తికర విశ్లేషణ చేశారు. దురదృష్టం కొద్దీ జగన్ కూడా కోటరీ మాటలు నమ్మారని, 2020 నుంచి తనని సైడ్ లైన్ చేశారని విజయసాయి చెప్పారు. మద్యం స్కామ్ అనేదాన్ని తాను నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో ఒక్క అపార్ట్మెంట్ తప్ప నాకేమీ లేదని, అలానే తనపై దుష్ప్రచారం చేసిన వారికి సరైన బుద్ధి చెబుతానన్నారు. అదే సమయంలో తన కొత్త రాజకీయ ప్రస్థానంపై సంకేతాలిచ్చారు. తాను జగన్ను విమర్శించలేదని, జగనే తనపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. తాను ప్రలోభాలకు లొంగానని జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు.